హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ సోల్ అమెరికన్ స్ట్రీట్స్. ఈరోజు అయితే మనం అసలుకి ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్తున్నాం. ఈరోజు న్యూయార్క్ సిటీలో ఉండే సిరక్యూస్ అనే సిటీకి వెళ్తున్నాము. ఈ ఫస్ట్ అసలు మనం అక్కడికి వెళ్ళే ముందు ఎందుకు వెళ్తున్నాము అంటే పర్పస్ ఏంది, రీజన్ ఏంది దానికోసం అని చెప్పి మీకు చెప్తాను. ఫస్ట్ ఇది తెలుసుకోవాల్సిన విషయం, ఒక ఫేర్ స్టార్ట్ చేశారు. అంటే మనకి ఇండియాలో ఎగ్జిబిషన్ ఎట్లనో సేమ్ అదే విధంగా యుఎస్లో ఫేర్ అంటారు. 1841లో స్టార్ట్ చేశారు. ఇది చాలా ఓల్డ్ ఫేర్, అంటే దాదాపు ఇది స్టార్ట్ చేసి 200 సంవత్సరాలు అయింది ఈ ఫేర్ని స్టార్ట్ చేసి. సో అంత ఓల్డ్ ఫేర్ ఇది. దాని తర్వాత ఈ ఫేర్ని ఏం చేశారంటే న్యూయార్క్లో ఉండే కొన్ని సిటీస్ ఉంటాయి కదా, మనకి ఇప్పుడు మాకైతే నెల్లూరు విఆర్సీలో పెడతారు ఎగ్జిబిషన్. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా ఆ ఊరు ఈ ఊరు అని చెప్పి పెట్టేవాళ్ళు. కొంతకాలం తర్వాత దీని కొన్ని పరిస్థితుల వల్ల కొంతకాలం తర్వాత ఈ సిరక్యూస్ అనే ఊరికి స్టాండర్డ్గా సెట్ చేసేసారు. అంటే ఇంకా ప్రతి సంవత్సరం ఇక్కడే పెడతారు, అందరూ అక్కడికే వెళ్ళి యూజ్ చేసుకునేలాగా. సో ఈరోజు అయితే మనం అక్కడికి వెళ్తున్నాము, మీకు అందరికి కూడా చూపిస్తాను. మన ఇంటి దగ్గర నుంచి అయితే అది 400 మైల్స్ ఉంది. అక్కడికి వెళ్ళడానికి మనకి 5-6 అవర్స్ పడుతుంది. అక్కడికి వెళ్ళంగానే మీకు చూపిస్తాను. రైట్, ఇంకా మనకైతే 250 మైల్స్ ఉంది, 4 గంటల డ్రైవ్ ఇక్కడ నుంచి. సో ఇప్పటికే 2 అవర్స్ అయింది మనం స్టార్ట్ అయ్యి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఇంకా అసలుకే చాలా దూరం ఉంది. నేను ఇంతసేపు డ్రైవ్ చేసిన దాంట్లో ఎంత బాగున్నాయి భయ్, ఇప్పటిదాకా రోడ్లు చాలా బాగున్నాయి కదా. అవును బ్రో, ఈ రోడ్డు అయితే మాత్రం చాలా నీట్ గా క్లీన్ గా ఉన్నాయి. అదే మన ఇంటి సైడ్ దగ్గరలో మరి ఇంత నీట్ గా, అంటే పక్కన గ్రీనరీ ఎట్టయినా తక్కువ దీంతో కంపేర్ చేసుకుంటే. ఎటు చూడు 2 కొండల మధ్యలో ఉంది రోడ్డు, నీట్ గా ఉంది బ్రో. కానీ డిస్టెన్స్ మాత్రం వెళ్ళే కొద్దీ వస్తానే ఉంది. ఇంకా 2-3 గంటల సేపు ఉంది. ఇంకా చూడ స్కై కూడా చూడు ఎంత బాగుందో కదా అసలు, చూడడానికి చాలా బాగుంది స్కై కూడా. సన్ బాగా బ్రైట్ గా ఉంది కదా బ్రో, నీకు నీట్ గా క్లీన్ గా కనిపిస్తుంది. అదే చాలా బాగా కనపడుతుంది అసలు, చాలా బాగుంది. అందులోనే వీళ్ళకి గ్రీనరీ ఎక్కువ కదా, హైవేలో మొత్తం చుట్టుపక్కల చూసుకున్నా గ్రీన్. అదే చాలా ఎక్కువ గ్రీనరీ అసలు. మనం ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసరికి రాత్రి 9 అయింది టైము. ఇప్పుడు 9 టైము, ఇంకొక 2 అవర్సే ఉంది ఇది. కానీ మనకు చాలా లేట్ అయింది మధ్యలో. సో ఫైనల్గా అయితే చేరుకున్నాం మనం. మీకు అంతా బాగా నేను చూపించలేకపోవచ్చు, కానీ మోస్ట్లీ నా వెనకాల కనపడుతుంది కదా, మీకు అన్నీ చూపిస్తాను. మోస్ట్లీ నేను చూపించగలిగిన అన్నీ చూపిస్తాను. నేను ఇక్కడ ప్రజెంట్ అయితే ఒక గేమ్ ఆడదామని ఆగాం మేము. మీకు ఈ గేమ్ కూడా ఒకసారి చూపిస్తాను ఎట్లాగా ఆడొచ్చు అనేసి. సో చూడండి, ఇక్కడ ఉంది కదా గేమ్, నా వెనకాల ఉంది కదా గేమ్. ఇదన్నమాట గేమ్. అది ఈ ఆడే విధానం ఎట్లాగో నేను ఆడతాను, మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి చాలా ఉన్నాయి. పదండి పోయి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. సో వెనకాల చూసేది వచ్చి ఒక మంచి గేమ్. అది చూడండి ఎంత పైకి వెళ్తుందో. చూస్తున్నారు కదా. సో అంత హై థ్రిల్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ డే టైంలో కానీ వచ్చింటే మనం బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ మనం రాంగ్ టైంలో వచ్చాము. సో మోస్ట్లీ రాత్రికి ఇక్కడే హోటల్లో రూమ్ తీసుకొని వెయిట్ చేసి రేపు మార్నింగ్ వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. అది పాసిబిలిటీ ఉంటే. ఇన్ కేస్ పాసిబిలిటీ కానీ లేకపోతే మాత్రం ఈరోజు రాత్రికి రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సరే రండి వెళ్దాం, పోయి తొందరగా ఎక్కుదాం. ఆల్రెడీ 9 అయిపోయింది టైము, మనకి ఇంక 2 గంటలే ఉంది. వెళ్దాం పదండి. వెళ్దాం. ఎంత బిజీగా ఉంది కదా ఈరోజు అసలు. అవును బ్రో, చాలా మంది ఉన్నారు. చూడు ఆ పైన టేబుల్ కార్స్ కూడా ఉన్నాయి. చూడు మనకి ఇండియాలో ఉండవు మామూలుగా అవి, కానీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉంది, ఇది ఉంది చూడు విజయ్. ఇదైతే మొత్తం 360 degrees తిరగతాం మనం. చూడు ఏదో కలర్ఫుల్గా ఉంది అసలు, లైటింగ్ అక్కడ ఏదో పార్టీ అవుతుంది బ్రో. అదే ఇది 360 degrees తిరగతాం దీంట్లో ఎక్కితే. ఇది రౌండ్గా తిరగద్ది, మళ్ళీ దాంట్లో అది ఎక్కిన తర్వాత అది కూడా రౌండ్గా తిరగద్ది. చూడు లైటింగ్ ఎంత కలర్ఫుల్గా ఉంది. ఏం బ్రో ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమో తింటున్నారు. ఎక్కడ చూడు జనాలు ఎంతమంది ఉన్నారు. ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ కూడా ఒకటి నిచ్చిన ఎక్కుతున్నారు చూడు. మరే ఉంది బ్రో, ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది చూడడానికి. ఇంకొకటి వచ్చాడు మళ్ళీ. ఇది ఎంత ఇది అసలు? $10కి 3 times, $5కి 1 time అనుకుంటా బ్రో. ఇంకొకటి ఎక్కుతున్నాడు.
మీరు వెళ్తారంటావా? చూడడానికి ఏమో ఈజీగా ఉంది కానీ చూడు ఎక్కడానికి ఎంత కష్టంగా ఉందో. ఇటు చూడు ఒకటి ఎక్కకుండా డైరెక్ట్గా రెండోది ఎక్కేసాడు. బాగానే హాఫ్ వరకు వెళ్ళాడు ఇడు. బ్రో లాస్ట్ వరకు ట్రై చేస్తారు కానీ పడిపోయాడు. చెప్పాగా బ్రో చూసినంది. ఈ ఏడు చూడు బొమ్మలు ఎంత విచిత్రంగా ఉన్నాయి. ఏడ ఈ బొమ్మ చూడు దగ్గర ఏం బొమ్మలు. ఏడు చూడు చిన్న కుక్క పిల్ల బొమ్మ చూడు ఎట్టుంది. ఏమైనా ఉంది బ్రో, ఇది తోక కూడా ఊగుతుంది. తోక లైటింగ్ పెట్టాడు చూడు. ఈరోజు అయితే ఒక గేమ్ ఆడడానికి వచ్చాం మీకోసం. ఈ బొమ్మ గెలిచాం. ఈ ఆటలో బెలూన్స్ కొట్టేది ఇవి ఉన్నాయి కదా, అవి మనకి 3 ఇస్తారనమాట. 3 తీసుకొని 3 బెలూన్స్ పగల కొట్టాము అనుకోండి. మేము 3 తీసుకొని 3 బెలూన్స్ హిట్ చేసాము. సో దానివల్ల మాకు బొమ్మ వచ్చింది. అసలు ఎంత నీట్గా సెట్ చేశారు భయ బొమ్మలేడా బ్రో. ఏదో లాటరీ సిస్టమ్ లా పెట్టాడు బ్రో. అదే అసలు ఎంత బాగుంది కదా. సరే పద చిన్నగా జైంట్ ఇది కొలంబస్ ఎక్కడం వెళ్ళి. నాకు చాలా ఇష్టం భయ్య ఇది అసలు. చిన్నప్పటి నుంచి ఇది నేను ఎగ్జిబిషన్కి వెళ్ళిన ప్రతిసారి ఎక్కుతాను, నేను ఖచ్చితంగా ఎక్కుతాను. కానీ బాగుంటుంది కానీ అటు ఇటు ఊపేసిద్ది బ్రో, కిందకి పైకి కిందకి పైకి. అదేమో నిజమే కానీ నాకు లాస్ట్ సీట్ ఎప్పుడూ ఇష్టమే. పోలీసులు కూడా ఏమైనా అమెరికా భయ్యా అసలుకి కదా. సేఫ్టీ వైజ్ చూడ పోలీసులు బాగా ఆడతారు బ్రో. అదే పిల్లకాయలకు కూడా చూడు ఎన్ని బొమ్మలు ఉన్నాయా అసలు. ఇది అసలు లైటింగ్ భలే ఉంది కదా అసలు. ఇది సూపర్గా ఉంది లైటింగ్. ఇది టైం అయిపోతూ ఉంది కదా. హెలికాప్టర్ పిల్లకాయలకి పిల్లలకైతే చాలా ఉన్నాయి బ్రో. అదే ఇంకొక రకం. రాత్రి అయిపోయేసరికి పిల్లలు కూడా ఎవరు లేరు. పొద్దు నుంచి తిరిగి క్రేజీ క్యాంప్స్ ఇది కూడా పిల్లలకి ఎవరు చాలా ఉన్నాయి కదా. పిల్లలకి ఇప్పుడు చిన్న పాప ఉన్నది బ్రో. ఈ వరుస మొత్తం పిల్లలకే పెట్టట్టున్నారు. అదే ఓరియంట్ ఎక్స్ప్రెస్ ఉంది బ్రో. ఇది డ్రాగన్ ట్రైన్ మనకి ఇండియాలో. ఆ పక్క ఏదో ఒకటి కలర్ఫుల్గా ఉంది. ఎంత బాగుంది లైటింగ్. ఇది మొత్తం మనకి కిడ్స్ కి ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. ఇంక ఇది భయ్యా ఫైనల్ గా జైంట్ వీల్ ఎక్కాలి ఇంకెళ్ళి.
జైంట్ వీల్ కూర్చోవచ్చు. అసలు ఎంత పెద్ద పేరు చూడు భయ్యా ఇది. జైంట్ వీల్లో నుంచి చూస్తే పైన నుంచి చూస్తుంటే ఎంత బాగుందో అసలుకి. లైటింగ్ గీటింగ్ అంతా మొత్తం కవర్ అయింది బ్రో ఇది. అదే పెద్దదే, చాలా పెద్దది అయ్యా. మనకి తిరగడానికి ఏం సేపు పట్టింది కదా. ఇది ఈ పక్క చూడు, బయట సైడ్ చూడు ఎట్టుందో. ఏందో బ్రో ఈ అమెరికాలో పార్కింగ్లే పెద్దగా ఉంటాయి. బయట కూడా బాగానే ఉంది కదా బ్రో. మనకైతే పిల్లల్ని బొమ్మల మీద తిప్పుతారు కదా, గుర్రం బొమ్మలు. ఏడు నిజంగా గుర్రాల మీద తిప్పుతున్నారు చూడు. అదే మనకైతే ఉత్తి బొమ్మలు ఉండి బొమ్మల మీద తిప్పేవాళ్ళు. ఇక్కడైతే నిజంగా గుర్రాలు ఉన్నాయి, గుర్రాలు పెట్టి తిప్పేస్తున్నారు. అదే పక్కనే వాళ్ళ అమ్మోళ్ళు కూడా నిలబడుకో ఉన్నారు. బ్రో వాళ్ళు తిప్పేవాళ్ళేనా వాళ్ళ అమ్మ వాళ్ళ? లేదా ఎవరు పేరెంట్స్, ఎవరు పేరెంట్స్ పక్కన నిల్చొని ఉన్నారు. ఏడు చూడు, ఇదేదో ఒక డిఫరెంట్గా ఉంది చూడు. అంటే ఒంటికి చిన్నపడికాయలు పుట్టే అట్లనే చూడడానికి. క్రాస్ బీడ్స్ అనుకోండి బ్రో. అట్లాగే ఉన్నాయి చూడడానికి, సేమ్ ఒంటిలాగే ఉన్నాయి చూడడానికి కదా, చిన్న సైజు ఒంటిలు. ఆ పక్కన చూడు. ఇవేంటి బ్రో? బాద్షా గుర్రం బ్రో. బాద్షా. ఎంతమంది జనాలు వచ్చారు బ్రో అసలు. బ్రో దీనికి హెయిర్ చాలా ఎక్కువ ఉంది. నల్లది. అది చూడు బ్రో, అక్కడ చేతి పడ్డంత రాస్తే చేతి పెట్టుకోరు మొత్తం. వాళ్ళు పెట్టకపోయింటే ఎవరు పెట్టరు, వద్దన్నారు కాబట్టి అదే చేయాలి అందరూ. అసలు ఫస్ట్ టైం భయ్యా జీబ్రా చూడటము. వీళ్ళు అంతకుముందు వస్తే చూసా కానీ ఇక్కడ ఇంకా బాగుంది. అసలు కలర్ఫుల్, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడు అసలు. ఈ జీబ్రాస్కి ఎగ్జాక్ట్ ఏదో కలర్ వేసినట్టే ఉంటాయి బ్రో. అదే బ్లాక్ అండ్ వైట్. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అసలు. ఇంకా మనం ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి వచ్చాం కాబట్టి మళ్ళీ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి నడవలేం కదా. సో అందుకని ఇది ఎక్కేసి అటు సైడ్కి వెళ్ళిపోతే ఇంకా అటు సైడ్ మన కారు ఉంది, ఇంటికి వెళ్ళిపోయారు అంతే. ఇంకా మొత్తం ఫేర్ చూడడానికి కూడా అలా బాగా పెట్టారు బ్రో. అదే సో ఫేర్ చూసినట్టు ఉంటుంది. అంటే దీనికి 2-3 ఎంట్రన్స్లు ఉన్నాయి కదా, ఇటు సైడ్ నుంచి అయినా రావచ్చు మనము. సో ఇటు సైడ్ స్టార్ట్ అయిన వాళ్ళు ఈ లాస్ట్కి వచ్చి దీంట్లోకి అటు సైడ్కి వెళ్ళిపోతారు. అటు సైడ్ స్టార్ట్ అయిన వాళ్ళు అంతా తిరిగేసి ఇటు సైడ్కి వెళ్ళిపోతారు. చూడు ఎంతమంది జనాలు చూడు అసలు. బాగానే ఇది మాత్రం భలే ఉంది బ్రో. అదే ఎంత బాగుంది కదా ఇది ఎక్కితే. పైన నుంచి అంతా చూడచ్చు. ఫుల్గా టైర్డ్ అయిపోయాం బ్రో. ఇంకా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ మనకి ఎంతసేపు పడుతుంది. ఎక్కువసేపు పట్టదులే బ్రో, వెళ్ళిపోవచ్చు. 5 గంటలు ఇక్కడ నుంచి మన ఇంటికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ వీడియోస్.